క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు పవిత్రమైన పరిశుద్ధ దినమైన ఈరోజు పునీత అంతోని వారి పండగ దినమున దివ్య బలి పూజలు సమర్పించుకొని ప్రార్థన చేయవారు. This mass is specially offered for the Society of the Holy Spirit, particularly for this Anthony's Retreat Center. ప్రతి ఒక్క అంతోని వారి కుటుంబ సభ్యులు ప్రసన్న కృతజ్ఞత బలి మరియు వారి తల్లి జ్యోతికి ఆశీర్వాదం దేవుడు దయచేయమని, భరత్ రాజ్ థ్యాంక్స్ గివింగ్ మాస్, గాబ్రియల్ వారి పెళ్లి జీవితాన్ని దేవుడు దీవించమని, డోలీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి దేవుడికి కృతజ్ఞత బలి మరియు అంతోని వారికి ద్వారా ఆశీర్వాదం పొందాలని, అజయ్ కెరు ఆయన కుటుంబ సభ్యులు, మరియదాస్, మరియ జ్యోతి, స్వాతి, భార్గవి వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిగా సమర్పిస్తున్నాడు. రాజారెడ్డి, శోభారెడ్డి, అంతోని రెడ్డి, శ్రీషారెడ్డి, ప్రణయ్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి. షైని, ఆమె భవిష్యత్తులో దేవుడు మంచి ఆయురారోగ్యం దయచేయమని, ఆమె ఫారిన్ చదువులో దేవుడు తోడుగా ఉండాలని. రవివర్మ, ప్రియాంక థ్యాంక్స్ గివింగ్ మాస్, మరియమ్మ, మహేష్, శేఖర్, నాగరాణి వాళ్ళ కుమారతి లీమా రోజ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి. అంతోని చార్ల్స్, శ్రీనాథ్, తెరేసా వీళ్ళ కుటుంబ సభ్యులు అంతని వారి దగ్గర ప్రత్యేకమైన స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆకాష్ వాళ్ళ అమ్మ మరియరాణి కృతజ్ఞత బలి. జాన్, ఆరోగ్యమేరి వాళ్ళ కుమారుడు యవి కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. లతా జాన్ వాళ్ళ కుమారతి జ్యోతిమై ఆరోగ్యం కొరకు కృతజ్ఞత బలి. రజని వాళ్ళ కుమారుడు జీవన్ వాళ్ళ కుటుంబం కృతజ్ఞత బలి సమర్పిస్తున్నాడు. ఎలియాస్ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి. శిల్ప, ఆమె చదువులో దేవుడు తోడుగా ఉండాలని కృతజ్ఞత బలి సమర్పిస్తున్నాడు. భాస్కర్ రెడ్డి దేవుడు వసగుతున్న స్వస్థత కొరకు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నాడు. లివైన్, నవీన, నాథన్, సహాయమేరి వాళ్ళ చిన్న కుమారతి నిరోష కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి. పుష్ప, అశోక్ రెడ్డి, మణి కృతజ్ఞత బలి. సుశీల, సుధీర్ రెడ్డి సంతాన భాగ్యం కొరకు. మరియా, అరుణ్, అల్లైనా, ఆశర్పాల్ కృతజ్ఞత బలి. సిల్వియా కృతజ్ఞత బలి. విజయ్, యాంటనీ రాజ్ వీరి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి. బాలా, ఇమాం, ఫాతిమా వారి కుటుంబ దేవుడు దరిద్రం నుండి విడిపించాలని ప్రార్థన చేసుకొని అర్పిస్తున్నారు. జ్ఞానేశ్వర్ వాళ్ళ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి. హృదయరాజ్, స్వరూప కృతజ్ఞత బలి. నవీన మేరీ కృతజ్ఞత బలి. దాసు కెరు కృతజ్ఞత బలి. గాలి సుధీలారామ్ కృతజ్ఞత బలి అంతోని వారి ఆశీర్వాదం. అరుణ్ కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులు భార్యాభర్త మంచిగా మరి ఒకసారి కలిసి జీవించాలని కుటుంబ సమాధానం కొరకు. ప్రియదర్శిని రెడ్డి, గోపు వాళ్ళ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి. షారన్ వర్ది సంతాన భాగ్యం కొరకు. గీతారాజు కృతజ్ఞత బలి. శ్రీకాంత్, మోలా కృతజ్ఞత బలి. ప్రదీప్, ఎద్దపల్లి వాళ్ళ కృతజ్ఞత బలి. రాగనాథన్ కృతజ్ఞత బలి. కామల, ఝాన్సీ, జ్యోతి, నవ్య, కిరణ్, దీప్నా, ఉపవాసం వాళ్ళందరికీ ఆశీర్వాదం, దీవెనలు, జాబ్ ఆపర్చునిటీ రావాలని. లీనస్, దీప్తి వారి కుటుంబానికి దేవుడు ఆశీర్వాదము, సమాధానం, సంతాన భాగ్యం దయచేయమని. సిస్టర్ జ్యోతి, ఆమెకు దేవుడు మంచి ఆరోగ్యం, చదువులో తోడుగా ఉండాలని, ఆమె కుటుంబంలో దేవుడు శాంతి సమాధానం కలిగింపచేయాలని. అదేవిధంగా హుజూర్ నగర్లో ఉన్న స్కూల్ సిస్టర్స్ నడిపిస్తున్న స్కూల్ని దేవుడు దీవించమని, అన్ని విధానంలో దేవుడు తోడ్పడాలని ప్రార్థన చేస్తున్నాం. వీరితో కలిసి ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనం అందరినీ ఉద్దేశంగా సమర్పించుకొని భక్తితో పాల్గొనగా. సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన తిరుసభ పునీత అంతోని వారి యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా, ఈ యొక్క ఆలయము పునీత అంతోని వారి యొక్క పేరిట నిర్మాణం చేయబడి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో ఇక్కడ ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, దేవునికి మహిమకరమైనటువంటి క్రియలు జరుగుతూ ఉన్నవి. వీటన్నిటికీ కూడా మనం సాక్ష్యం పలుకుతూ ఈ దివ్య బలి పూజలో
మనందరి కోసం ప్రార్థిస్తూ మన కుటుంబాల కోసం, మన యొక్క వ్యక్తిగత, మన యొక్క సంఘ అవసరాలన్నింటినీ కూడా పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో వేడుకుంటూ ఈ యొక్క దివ్య పూజలో భక్తిపూర్వకంగా పాల్పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మలో ఉండునుగాక. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమును నడవక జీవపు వెలుగును పొందును. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకము చీకటిమయంలో ఉన్నటువంటి ఈ లోకాన్ని, అంధకారంలో ఉన్నటువంటి ఈ లోకాన్ని చీకటి నుంచి విడిపించి అంధకారం నుంచి బయటకు తీసుకువచ్చి వెలుగుతో నింపడానికి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయనే క్రీస్తు భగవానుడు. క్రీస్తు భగవానుడు ఈ లోకంలో తండ్రికి విధేయత చూపిస్తూ ఈ యొక్క మార్గము, సత్యము, జీవము అని చెబుతూ ఒక చక్కనైనటువంటి మాతృకను మనందరికీ కూడా చూపించాడు. క్రీస్తు భగవాన్ నడిచినటువంటి బాటలో నడిచి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల అనుసారముగా ఆయనకు విధేయత కలిగి జీవించి కొంతమంది అసామాన్యమైనటువంటి వ్యక్తులు దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క ఆశీర్వాదం వలన అసాధారణమైనటువంటి జీవితాన్ని జీవించారు. వారే పునీతులు. అటువంటి పునీతులలో ఈరోజు మనందరం కూడా తల్లి అయిన శ్రీ సభతో కలిసి పునీత పాదువాపూరి అంతోని వారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుచున్నాము. దేవుని బిడ్డలారా, మరి ఈ పాదువాపూరి అంతోని వారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతున్నప్పుడు దేవుడు మనతో చెబుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే, ఒక ఉన్నతమైన, సంపన్నమైన, ధనికమైనటువంటి కుటుంబంలో ఈ అంతోని వారు జన్మించారు. ఆయన మార్టిను, తెరీసా అనేటువంటి పుణ్య దంపతులకు ఆయన జన్మించారు. జ్ఞానస్థానంలో ఆయనకి పేరు పెన్నాడు అని ఆయన పేరు పెట్టారన్నమాట. తర్వాత దేవుని యొక్క ప్రేమ ద్వారా ఈ యొక్క ఒక గురువుగా ఆయన అభిషేకం పొందాక ఒకరోజు దేవాలయంలో ఈ యొక్క ఫ్రాన్సిస్కన్ గురువులు కొందరి భౌతిక దేహాన్ని తీసుకొని వచ్చారు. వేద సాక్షులుగా దేవుని కోసం రక్తాన్ని చిందించినటువంటి వారి జీవితాన్ని చూసి ఆయన ఇంకా మనసులో దేవుని మీద ఇంకా ప్రేమ పెరిగింది. నేను కూడా ఇలాగే ఒక వేద సాక్షిలాగా నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు మరలా ఈ ఫ్రాన్సిస్కన్ ఆటలో చేరి ఒక గొప్ప పునీతుడిగా అనేకమైనటువంటి యొక్క ప్రాంతాలకు తిరుగుతూ విరివిరిగా దేవుని యొక్క వాక్కును బోధించినటువంటి గొప్ప పునీతుడు పునీత అంతోని వారు. మరి దేవుని బిడ్డలారా, అంతోని వారి యొక్క రూపాన్ని మనం చూస్తే చూడండి, ఆయన ఒకసారి ఎక్కడ ఉన్నటువంటి అంతోని వారి యొక్క స్వరూపాన్ని చూడండి. ఆయన చేతిలో లిల్లీ పూల కొమ్మ పట్టుకొని ఉంటూ ఉంటారు. అది ఈ యొక్క నిర్మల హృదయానికి, స్వస్థతకి, నీతికి అది చిహ్నముగా ఉంటూ ఉంటుంది. తర్వాత ఆయన వేసుకున్నటువంటి ఆ వస్త్రం చూడండి, ఆ హ్యాబిట్ అంట, ఆ వస్త్రాన్ని చూడండి. అది పూర్వకాలంలో గోని పట్ట ధరించేవారు. ఇది ఆయన యొక్క ఫ్రాన్సిస్కన్ ఆర్డర్లో ఒక గురువు అని చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఆయన చేతిలో చూస్తే బాలయేసు మనకు కనపడుతూ ఉంటాడు. ఆయన చేతిలో బాలయేసు కనపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే అంతోని వారు బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేస్తూ ఉంటారో అప్పుడు అంత ఈ బాలయేసు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. అంటే ఇది బాలయేసు కనిపించడం. తర్వాత ఆయన చేతిలో తెరవబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆయనకి దేవుని యొక్క వాక్కు పట్ల ఉన్నటువంటి ఆసక్తిని, దేవుని వాక్కును బోధించినటువంటి గొప్ప ప్రసంగికుడు అని మనకు చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తర్వాత ఇదిగో చాలా చోట్ల ఈ పునీత అంతోని వారి పేరిట యొక్క బ్రెడ్ పెడుతూ రొట్టెని ఇస్తూ ఉంటారు. ఈ రొట్టె అనాది కాలంలో మనం చూస్తే ఈ ఫ్రాన్సిస్కన్ గురువులు అందరూ కూడా వెళ్ళేటప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళాలి బ్రెడ్ తీసుకొని పోయేవారు అనమాట.
ఆకలితో ఉన్నటువంటి ప్రజలకు దీన్ని ఇవ్వడం కోసం. దీనిలో సింబాలిక్ మీనింగ్ చూస్తే, స్పిరిచువల్గా చూస్తే, ఆకలితో ఉన్నటువంటి మన శరీరానికి ఈ యొక్క రొట్టె ఎంత అవసరమో, ఆధ్యాత్మికమైనటువంటి ఆకలితో ఉన్నటువంటి మనందరికీ కూడా ఈ యొక్క వాక్యము అనేటువంటి రొట్టె అంతే అవసరమని మనకు నేర్పిస్తుంది. దేవుని బిడ్డ, ఇది అంతోని వారి యొక్క రూపం. ఆయన ప్రార్థన సహాయం ద్వారా అనేకమైనటువంటి గొప్ప గొప్ప మేళ్ళు జరుగుతూ ఉన్నాయి దేవుని బిడ్డ. అయితే ఈ పండుగ రోజున అంతోని వారి యొక్క స్పిరిచువాలిటీ మనం చూసినట్లయితే ఆయన చెప్పేటువంటివి 4 ముఖ్యమైనటువంటి మాట. మొదటి మాట ఏమిటంటే, ఇదిగో నిన్ను నీవు పూర్తిగా క్రీస్తుకు సమర్పించుకో. నీ కుటుంబాన్ని క్రీస్తుకు సమర్పించుకో, నీ ఉద్యోగాన్ని క్రీస్తుకు సమర్పించుకో, నీవు చేసేటువంటి పనులను క్రీస్తుకు సమర్పించుకో, నీ చదువు చర్యలను, నీ బిడ్డలను క్రీస్తుకు సమర్పించుకో. ఈరోజు ప్రభు మనకు చెప్తుంది అదే. ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆ ప్రభువుకి, క్రీస్తు భగవానికి సమర్పించుకో అని అంతోని వారి యొక్క జీవితం మనకు తెలియజేస్తూ ఉంది. రెండవదిగా చూసినట్లయితే, దేవుడు దివ్య సప్రసాదంలో కొలువై ఉన్నటువంటి దేవుడు అనంతమైనటువంటి ప్రేమతో, లెక్కకట్టలేనటువంటి ప్రేమతో, అవధులు లేనటువంటి ప్రేమతో మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ముందు మనం పాపులుగా ఉండని, ఎవరైనా ఉండని, ఆయన మాత్రం అనంతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, మన దివ్య సప్రసాదనాలు. తర్వాత మూడవది చూస్తే, పేదలలో ఆ దైవాన్ని చూడాలి. పేదలలో ఆ దైవాన్ని చూడాలి. అవసరంలో ఉన్నటువంటి వారిలో మనం ఆ దేవుని చూడాలి. మన దగ్గరికి అవసరానికి వచ్చిన వారిలో మనం దేవుని చూడాలి. అంతేగాని ఒంట్లో కుళ్ళు పెట్టుకొని, కుతంత్రం పెట్టుకొని జీవిస్తే కాదు. ఇతరులు నువ్వు దేవుణ్ణి చూడగలగాలి. నీ దగ్గరకు వచ్చిన వారిలో నువ్వు దేవుణ్ణి చూడగలిగినప్పుడు వారిని నువ్వు ప్రేమించగలుగుతూ ఉంటావు. మన మనసులో కుళ్ళు కుతంత్రాలు ఉంటే ఇతరులో దేవుణ్ణి మనం చూడలేము. మూడవది, ఇతరులో దేవుణ్ణి చూడరు. నాలుగవది ఏమిటంటే, అన్నిటిని కూడా దేవుణ్ణి వెతకాలి. ప్రతి విషయం కూడా, ఒక మన జీవితంలో కష్టం రావచ్చు, బాధలు రావచ్చు, వ్యాధులు రావచ్చు, ఏదైనా రావచ్చు, వాటిలో కూడా దేవుని చిత్తాన్ని ఎతకగలిగేటువంటి బిడ్డగా మనం జీవించాలి. ఇదే సత్యాన్ని ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ క్రీస్తు భగవానుడు చూపించినటువంటి బాటలో నడిచి ఎందరో గొప్ప గొప్ప పునీతులు మనకు ఉదాహరణమైనటువంటి జీవితాన్ని చూపిస్తూ ఉన్నారు. మనం చెప్తుంది కూడా అదే. మనం కూడా అదే బాటలో నడవాలి. అదే బాటలో నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువులో ఐక్యమై ఒక రోజున నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. అది మన గమ్యం దేవుని బిడ్డలారా. మరి కాబట్టి ఈ పూజా బలిలో పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహాయం వేడుకుందాం. ముఖ్యంగా అంతోని వారి ప్రార్థన ఎప్పుడు చూసుకుంటారంటే, మన జీవితంలో మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, ఏదైనా వస్తువులు కానీ ఏదైనా పోగొట్టుకున్నప్పుడు అంతోని వారికి ప్రార్థన చేసుకుంటే వెంటనే అవి మనం పొందుకుంటాము అనేటువంటి ఈ యొక్క అనాది కాలం నుంచి మనం నమ్ముతున్నటువంటి సత్యం. కాబట్టి పూజా బలిలో మనం కోల్పోయినటువంటి ఆ యొక్క పరిశుద్ధ రూపాన్ని, మనం పాపము ద్వారా కోల్పోయినటువంటి పరిశుద్ధ జీవితాన్ని తిరిగి మనం పొందుకోవాలి. దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా మనం జీవించడానికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేయాలని, ఒకవేళ పాపము ద్వారా, మానవ తప్పిదముల ద్వారా దేవునికి దూరం అయిపోతే వాటినన్నిటి నుంచి కూడా దేవుడు మనకు మన్నింపులు దయచేసి పరిశుద్ధంగా జీవించేటువంటి జీవితాన్ని దయచేయాలని, ఈ పూజాబలిలో పాల్గొనడానికి కావాల్సినటువంటి యోగ్యతను, అంతస్తును దయచేయమని ఆ దేవాతి దేవుడిని వేడుకుందాం. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన యేసయ్యా, పాపి పైన యేసయ్యా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును చేకూర్చునుగాక. ప్రభువా దయచూపు.
దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా ఏలినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము మీ దయనీలలో కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయనీలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతురాయేలిన వార సర్వేశ్వరుని గొర్రెపిల్ల జనితైక సుతురాయేలిన వార సర్వేశ్వరుని గొర్రెపిల్ల పితయొక్క పుత్రుడ శ్రీయేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొకరే మహోన్నతులు మీరొకరే పరిశుద్ధులు మీరొకరే మహోన్నతులు మీరొకరే మహోన్నతులు మా యేసు ప్రభు విదైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మను ద్వారా విదైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మను ద్వారా ఆమేన్ 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 ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర పునీత పాదవాపుడి అంతోని సుప్రసిద్ధ బోధకుని గాను నీ ప్రజల అవసరమందు వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసింది. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షలందు నీ ఆదరణ పొందగలిగినట్లు మాపై కృప చూపు. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఎలీషా ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేసెను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఏలియా అక్కడి నుండి వెడలిపోయి 12 అరకలతో దుక్కి దున్నించుచున్న ఎలీషాను చూచెను. ఎలీషా చివరి అరక తోలుచుండెను. ఏలియా అతని దగ్గరకు వెళ్ళి తన అంగీని తీసి అతనిపై కప్పెను. ఎలీషా తాను దున్నుచున్న అరకను విడనాడి ఏలియా వెంటబడి పరుగెత్తెను. అతడు, అయ్యా, నేను ఇంటికి పోయి మా తల్లిదండ్రుల యొద్ద సెలవు తీసుకొని వద్దును, అటు పిమ్మట నిన్ను అనుసరించెదను అనెను. ఏలియా, అట్లే వెళ్ళుము, నేను నీకు అడ్డుపడుటలేదు కదా అని పలికెను. ఎలీషా అరక వద్దకు వెళ్ళి 2 ఎద్దులను చంపెను. అరక కొయ్యనే వంట చెక్కుగా వాడి వాని మాంసమును వండి అనుచరులకు వడ్డింపగా వారు భుజించిరి. అటు పిమ్మట అతడు ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేసెను. ఇది ప్రభువు వాక్కు. అందరూ, ప్రభువే నాకు వారసత్వ భూమి, ప్రభు నన్ను కాపాడును, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో, నీవే నాకు దేవుడవు, నాకు అప్పెడు భాగ్యములన్నీ నీ నుండియే లభించుచున్నవి అని చెప్పెదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన అధీనమున ఉన్నది. అందరూ, ప్రభువే నాకు వారసత్వ భూమి, ప్రభువు నాకు హితోపదేశము చేయును కనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొణకను. అందరూ, ప్రభువే నాకు వారసత్వ భూమి, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత కొని ఉన్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుని గోతి పాలు చేయవు. అందరూ, ప్రభువే నాకు వారసత్వ భూమి. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి, విశ్వసించుడి, ఆలకించుడి, విశ్వసించుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవమిచ్చే
ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 33వ వచనం నుండి 37వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలెను అని పూర్వీకులకు చెప్పబడినదని మీరు విని ఉన్నారు కదా. కానీ నేనెప్పుడు మీతో చెప్పినదేమనగా, మీరు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనకూడదు. పరలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది దేవుని సింహాసనం. భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది ఆయన పాదపీఠం. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు, ఏలైనా అది ఆ మహారాజు నగరము. నీ తల వెంట్రుకలు ఒక్కదానినైనను నల్లగా కానీ లేక తెల్లగా కానీ చేయజాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకొను. మీరు చెప్పదలసినది అవును లేదా కాదు అని వానితో సరిపుచ్చుకోలేము. అంతకు మించిన పలుకులు దుష్టు నుండి వచ్చినవే. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి పండుగను కొనియాడటకు ఎన్నో రోజులు ప్రార్థన, ఉపవాసం, ఆరాధనని పాల్గొని ఈ పండగ దినమున ఆయన సమీపంలో చేరి ఉన్న మనను దేవుడు దీవించాలని ఒక నిమిషం కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు ఈ అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఈ దివ్య బలి పూజలో పాల్గొనటకు ఎన్నో లక్షల ప్రజలకు ఈ భాగ్యం దొరకలేదు. వారి అందరి తరపున మన మనసును దేవుడికి సమర్పించుకుందాం. మన ఊరిని దేవుడికి సమర్పించుకుందాం. మన దేశమును, ఈ లోకమును పునీత అంతోని వారి చేతులు సమర్పించి, నీ పండుగను ఘనంగా కొనియాడుతున్న మా జీవితంలో శాంతి, సమాధానం, దేవుని అనుగ్రహం రావాలని ప్రార్థన చేసుకొని ఈనాడు దివ్య బలి పూజను సమర్పించుకొని ఇంటి నుండి దివ్య బలి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్క ఆత్మలను కూడా దేవుడు నిండుగా నిలిచమని చేతులు జోడించి పరిశుద్ధ ఆత్మ మన మీద రావాలని ప్రార్థన చేసుకుందాం. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా, ఆత్మవర్షమును కురిపించి మమ్ము దీవించు యేసునాథా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా, ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. రెండు చేయి చాచి
పరిశుద్ధ దేవుని అభిషేకం మనందరూ నింపాలని, ఇదిగే బలి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకించాలి. నేను నిన్ను దీవించి నిన్నే ఒక దీవెనగా మాస్తానని పలికిన ఆ వాగ్దానం అబ్రహాముకు మాత్రం కాదు, మన అందరికీ రావాలని పాడి స్తుతించుదాం. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా, పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. అబ్రహామును ఈసాకును దీవించిన దేవా, మమ్ము కూడా దీవించి నడిపింపవా. అబ్రహామును ఈసాకును దీవించిన దేవా, మమ్ము కూడా దీవించి నడిపింపవా. దావీదును అభిషేకించినట్లు తల్లి మరియను ఎన్నుకున్నట్లు, దావీదును అభిషేకించినట్లు తల్లి మరియను ఎన్నుకున్నట్లు, నీ ఆత్మతో మమ్ము అభిషేకించు, నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా యేసయ్యా. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అభిషేకించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా యేసయ్యా. అభిషేకించు, మమ్ము అభిషేకించు, నీ పరలోక శక్తితో అభిషేకించు, నీ జ్ఞానవరముతో అభిషేకించు, నీ భక్తితో మమ్ము అభిషేకించు, పరవశముతో మమ్ము అభిషేకించు, నీ ఆనంద తైలముతో అభిషేకించు. హల్లెలూయా, 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 నమఃశివాయ. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. యేసుక్రీస్తు యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం ఇక్కడ చేరి ఉన్నది దేవుని మహిమపరచటకు. ఎందుకనగా ఒక పవిత్రమైన పునీతుడిని మనకు కాపరిగా ఇచ్చిన దేవుని స్తుతించుటకు. పునీత అంతోని వారి ద్వారా మనం పొందిన సకల ఆశీర్వాదం కొరకు, అద్భుతముల కొరకు దేవునికి వందనం చెల్లించు. ప్రతి ఒక్క పండగ దేవుడు చేసిన మేలును తలంచి బలి సమర్పించుటకు ఏర్పాటు చేయబడినది. ఈ పవిత్ర ఆత్మ ధ్యాన కేంద్రం సరిగా 1 సంవత్సరం అవుతుంది. పోయిన మే నెల 2019 మే నెల 1వ దారి కట్టబడి ఇనాగరేషన్ జరిగినప్పుడు ఈ 13వ దారి ఎందుకు మనం కొనియాడుతున్నామంటే, ఈ దేవాలయం ఇది అంతోని వారి పేరిన కట్టబడి ఉన్నది. The purpose of our existence is to proclaim the word of God. మనం ఈ ప్రపంచంలో జీవించటం ఎందుకనగా దేవుని వాక్కుని బోధించుటకే, దేవుని సాక్షిగా నిలబడి
ఆయన రాజ్యాన్ని స్థాపించటకే మనం ఈ భూమిలో సృష్టింపబడి ఉన్నాం. ప్రత్యేక విధంగా క్రైస్తవులైన మనం. మత్తయి సువార్త 28:20, మార్కు సువార్త 16:16-17 మీ అన్నిటిలో మరణించి పునరుద్ధానమైన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోతున్న సమయమున శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ లోకం అన్నిటికీ సువార్తను బోధించారు. గో టు ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్. మా పవిత్రాత్మ సభకు అంతోని వారికి ఉన్న సంబంధం ఏమనగా దేవుని వాక్కుని బోధించటంలో తన భక్తిని, తన ఆ శక్తిని, దేవుని మీద ఉన్న ప్రేమను జీవితాంత వరకు చూపించిన పునీతుడు. ఈనాడు శ్రీ సభ ఇక్కడ మాత్రం కాదు, భారతదేశంలో మాత్రం కాదు, ప్రపంచం అన్నింటిలో ఈ పునీతుని స్మరించుకొని కొనియాడట్టుకు మనల్ని పిలుస్తుంది. ఈ దేవాలయం ఇంత అందంగా కట్టబడి ఈ ఒక్క సంవత్సరంలోనే ఎంతోమంది ఈ దేవాలయం దర్శించి, చెప్పాలంటే 1000 అద్భుతానికి అధికంగా అద్భుత క్రియలు జరిగినాయి. వడకం, యువ గురువుల కొరకు వడకం, స్టూడెంట్స్ ప్రేయర్, ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం, ప్రతి శనివారం అని దాదాపు 30 రోజులు కూడా ఈ దేవాలయం దేవుడు స్వార్థ పరిచయ కొరకు వాడుకున్నాడు. ఈనాడు ఈ కరోనా వలన అందరు గురువును మేము పిలవలేదు. ఇక్కడ ఉన్న గురువులతో ఈ పండుగను కొనియాడుతున్నాం. కానీ ఎవరిని కూడా మేము మర్చిపోలేదు. ఈ పొలముని కొన్న దినము నుండి ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క గురువులను, బ్రదర్స్ని, మా SHS ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎవరెవరు చెమట కార్చి ఈ దేవాలయం కట్టబడటకు, ఈ పరిస్థితి వరకు రావటకు కారణమయ్యారు. వారందరినీ దేవుడు దీవించమని వారిని తలంచుకుంటున్నాం. ఈనాడు ఒక ఫాదర్ గారు, సాగర్ అని ఫాదర్ గారు విషయం పెట్టారు. ఏమనగా ఈ ముకుందాపురం, ఈ దేవాలయం మా సొసైటీకి హృదయం వంటిది. ఇట్స్ ద హార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ. ఎందుకనగా ఫాదర్ క్రిస్తురాజ్ ద్వారా దేవుడు ఒక ధ్యాన కేంద్రమును నియమించాలని అన్ని ఊర్లు తిరిగినప్పుడు ఈ స్థలము దేవుడు చూపించి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు కూడా దాటిని మనం చెప్పవచ్చు. ఇంత పవిత్రమైన దేవాలయం కట్టినది 3 కార్యాల కొరకు. మొదటిగా దేవుని మహిమ ప్రతి ఒక్క చోటలో చాటపడాలి, స్థాపింపబడాలి, చెప్పబడాలి, స్తుతింపబడాలి. రెండవది ఆత్మల రక్షణ కొరకు. యేసు ప్రభుడు అని తెలియలేని ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్ళి ప్రతి ఒక్క ఆత్మను రక్షించటం స్వార్థ పరిచయ కొరకు. మూడవది ఈ నల్గొండ డైసిస్ మమ్మల్ని అంగీకరించిన దినము నుండి మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్న బిషప్ గోవింద జోజి, ఆయన పరిపాలిస్తున్న ఈ డైసిస్లో ఈ కేంద్రం ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో దేవుని రాజ్యం స్థాపింపబడాలని ఈ 3 ఉద్దేశం. కనుక ఇక్కడ ఎవరు వచ్చినా, ఎవరు పని చేసినా వాళ్ళందరూ కూడా దేవుడి చేతిలో ఉండిన ఒక ఆయుధం మాత్రమే. మహిమ, స్తుతి, ఘనత అన్ని కూడా దేవుడికే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఈ మొదటి సంవత్సరం ఫస్ట్ యానివర్సరీ దేవాలయం కట్టి ఇప్పుడే ఇనాగరేషన్ జరిగినట్లుగా ఇంత పవిత్రంగా, క్లీన్గా, శుభ్రంగా దేవుడు కాపాడాడు. ఎన్నో ఆటంకాలు అట్టి వచ్చినా కూడా భద్రంగా దేవుడు నడిపించి ఆయన చేయతలచిన ప్రతి ఒక్క కార్యం కూడా ఆయన చేసి ముగించారు. ఈ ఒక్క సంవత్సరంలో దేవాది దేవుడికి చప్పట్లు కొట్టి వందనం చేస్తారు. మీకు స్తుతి, మీకు ఆరాధన, మీకు మహిమ కలుగుతున్నారు. హల్లెలూయా. కనుక ఇక్కడ పని చేసిన గురువులు ఇప్పుడు ఉంటుండే నేను ఫాదర్ మహేష్ గారు, మా బ్రదర్స్ అందరినీ కూడా దేవుడు దీవించాలని ప్రార్థన చేసుకొని, మా మధ్యలో ఉన్న ఫాదర్ అనిల్ గారు, మన ప్యారిస్ ప్రీస్ట్, మా సభకు చెందినవారు, మన ఫాదర్ కరుణాకర్, మన మునుగాల ప్యారిస్ ప్రీస్ట్ మాత్రం కాదు, ఈ డీన్ అన్నింటికీ ఒక లీడర్గా ఉండి నడిపిస్తున్న ఫాదర్ గారిని,
వీళ్ళందరినీ కూడా పేరు పేరుగా ఈ పండగ దినానికి పిలుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులారా, దిస్ ఫీస్ట్ ఇస్ మెయిన్లీ ఇన్వైటింగ్ టు రిఫ్లెక్ట్ టూ థింగ్స్. ఈ పండుగను కొనియాడుతున్నప్పుడు మన రెండు కార్యాన్ని మాత్రమే ఈరోజు ధ్యానించుటకు మనకు సమయం ఇవ్వబడి ఉన్నది. ఒకటి, ఈ మట్టి పాత్రంలో ఉండే దేవుని మహిమ, ట్రెషర్ ఇన్ ద క్లే జార్. రెండవది, పునీత అంతోని వారి బలమైన ప్రసంగం. ఒక వ్యక్తి ఒక పాత్రను చెయ్యాలని తలంచినప్పుడు ఒక నీల మట్టిని తీసుకుంటారు. ఆదికాండ 2వ అధ్యాయం 6-7 వచనంలో చెప్పిన ప్రకారం మన దేవుడు కూడా నరుడిని మట్టి నుండే చేశారన్నమాట. మనం ఒక పాత్ర లాంటివాడు. ఈ మట్టిని ఒక పొలము నుండి తీసి ఒక పాత్రముగా దాన్ని మల చెట్టుకు మధ్యలో చాలా విషయం జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది అంతోని వారు మనలాగా సాధారణంగా ఈ భూమిలో జన్మించి జీవించిన ఒక వ్యక్తి. కానీ ఈరోజు ఆయన ఉన్నప్పుడు కూడా కోటి అద్భుతం ఆయన పేరు, కోటి అద్భుతం చేసేవాడు. ఇప్పుడు కూడా ఆయన పేరు వండర్ వర్కర్, అద్భుతం చేస్తూనే ఉంటాడు. ఇక్కడ వచ్చినప్పుడు కూడా మేము కనులారా చూస్తున్నది, వింటున్నది అద్భుతం పైన అద్భుతం, సాధారణమైన ఒక కార్యం అంతోని వారికి. ఈ మట్టి పాత్రం దేవుని మహిమను పొంది ఉన్నది మాట మనం చదివి ధ్యానిస్తాం. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 7వ వచనం. సెకండ్ లెటర్ ఆఫ్ సెయింట్ పాల్ టు ద కొరింథియన్స్ చాప్టర్ 4:7. ఈ సౌలు సాధారణమైన ఒక వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన తర్వాత ఆయన జీవితాంతం అంతా అద్భుతం, ఆయనలో అద్భుతం, ఆయన చుట్టి అద్భుతం జరుగుతుంది. అప్పుడు దెయ్యంని వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచి అద్భుత క్రియలను వారు చేస్తున్నప్పుడు జనులు అందరూ కూడా వారికి పూతంట వేసేవాడు, అంతోని వారికి వేసినట్లు. అప్పుడు పౌలుకి కోపం వచ్చింది, అట్లా చేయకండి, మేము దేవుడు కాదు, దేవుడి మహిమను పొందిన పాత్రము. హల్లెలూయా. కనుక ఈ సాధారణమైన మట్టినంటే మనలో దేవుని మహిమ ఉన్నదని గ్రహిస్తున్నప్పుడు, జీవిస్తున్న ఈ రోజులోనే మన జీవితం జీవిస్తున్నప్పుడే మనం దేవుని అద్భుతమైన ఆలయంగా జీవించవచ్చు. మనం చనిపోయినా కూడా మనం అద్భుతం చేయని ఒక ఆశీర్వాదము దేవుడు మనకు దయచేస్తాడు. మన కుటుంబంలో చనిపోయిన వారు చాలామంది ఉంటారు. ఏ మంచి కార్యం జరిగినప్పుడు కూడా చనిపోయిన అమ్మ ఫోటోని కానీ నాన్న ఫోటోని కానీ తాకుతున్నప్పుడు మనం విశ్వస్తున్నాం, తప్పకుండా వారు దీవిస్తున్నారని. ఆత్మస్వరూపుడుగా మారిపోయిన వాడు అంతోని వారు చనిపోయి ఎన్నో సంవత్సరం అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆయన జీవించినట్లుగా మనం ఫీల్ అవుతున్నాం. ఆయన స్వరూపం ముందు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఒక ఆత్మతృప్తి, ఆయన వింటున్నాడని. ఆయన ఎలా ఉచితం అంటే ఆయన ద్వారా ప్రార్థన చేసిన ప్రతి ఒక్క విన్నపాలు కూడా నెరవేరుస్తారు. ఈరోజు దాదాపు 30 మంది దివ్య బలి పూజలు సమర్పించారు. కృతజ్ఞత బలి. ఇక్కడ కూడా జరుగుతున్న అద్భుతములను మేము రాసి మనం యూట్యూబ్ ఛానల్ మొదలవుతుంది. అప్పటి నుంచి మనం రోజు పెడతాం అద్భుత క్రియలు. హల్లెలూయా. ఈ మట్టిని ఆ కుమ్మరి ఎన్నుకొన్నారు, మొదటిగా ఎన్నుకొన్నారు. క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఎన్నుకొనబడిన పాత్ర. ప్రత్యేక విధంగా క్రైస్తవులు జ్ఞానస్నానం పొందిన వాడు దేవుడి వలన ఎన్నుకొనబడిన పాత్ర. ఏదో ఒక ఊరిలో, ఎక్కడో ఊరు పేరు తెలియలేని పల్లెటూరులో చదువులేని అమ్మా నాన్నకు పుట్టిన చివరి కొడుక, చివరి కూతురు, లేదంటే పనికిరాని వ్యక్తి అయిన నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు అన్నమాట. ఎన్నుకున్న తర్వాత మొదటి కార్యం జరుగుతుంది. అది తన పుట్టిన పొలముని మొదటి కుమ్మరి చేతికి వచ్చేయాలి. అందుకే మేము గురువులందరూ కూడా పుట్టినది ఎక్కడోనే, జీవించటం ఎక్కడనే, ఉండబోతుంది ఎక్కడో మనకు తెలియదు. ఈ కుమ్మరి ఎన్నుకుంటున్నారు కదా, అదే మన భాగ్యం. తల్లి భూమి నుండి మనం వేరుపరుస్తున్నారని, బంధుమిత్రులను మనం నుండి వేరుపరుస్తున్నారని, మనకి నచ్చిన వ్యక్తుల నుండి మమ్మల్ని వేరుపరుస్తున్నారని కొద్దిగా నొప్పి ఉండవచ్చు.
కుమ్మరికి ఒక ఆలోచన ఉంది, దాని ప్రకారం నిన్ను వేరుపరుస్తున్నాడు. ఈ కుమ్మరి మట్టిని తీసినప్పుడు ఆ మట్టి తన సొంత భూమిని వదలటకు సిద్ధమవుతుంది. మొదటిగా రెండవ విషయం, ఈ మట్టి తనలో కలిసి జీవించిన రాయిని, ముళ్ళుని, చెత్తని, గడ్డిని తీసివేయటకు అనుమతిస్తుంది. ఒక పాత్రం మంచి పాత్రగా ఉండాలంటే, మన జీవితం మంచిగా ఉండాలంటే నాలో ఉన్న కఠినత్వం రాయి, నాలో ఉన్న మూర్ఖత్వం, కోపం, క్రోధం ముళ్ళు, నాలో ఉన్న చెత్త, లేనిపోని తలంపులు, ఇవి అన్నిటికీ కూడా దేవుడు తీసివేయాలని ఆశపడతాడు. ఎప్పుడు ఇట్లాంటి దివ్య పని పూజ సమయమున, పండగ దినమున కొంతమంది నన్ను ఏమి చేయవద్దు, నాలో ఉన్న రాయిని తీయవద్దు, ముళ్ళును తీయవద్దు, చెత్తను తీయవద్దు, నేను ఉన్నట్లుగానే ఉంటా, నన్ను ఒక పాత్రముగా మలచమని దేవుని బలవంతం చేస్తాడు. ఒకవేళ వారు బలవంతం చేస్తారని వారు చెయ్యబడినా కూడా చివరిగా రాబోతున్న కుండ, ఆ పాత్రం విరిగి నలిగి ప్రయోజనం లేని పాత్రంలాగా ఉంటుంది. కనుక ఈ రాయి, ముళ్ళు, చెత్తను తీసివేయబడిన తర్వాత ఈ మట్టి ఆ కుమ్మరి కాలుకి కింద వస్తుంది. మాట ప్రైజలా నీళ్లు పోసి తొక్కుతాడు మాట. ఎంతవరకు తొక్కుతాడంటే, నీ జీవితంలో చాలు చాలు, కష్టం చాలు, ఈ వేదన చాలు, నా కన్నీరు చాలు, ఈ బాధ చాలు, నన్ను వదలండి అని మనం కురింగిపోతున్న ఆ పరిస్థితి వరకు మనను దేవుడు తొక్కుతాడు. గాడ్ స్టాండ్స్ ఓవర్ us విత్ పర్పస్. మనం తొక్కి ఆ మట్టి సాఫ్ట్గా మారుతున్న వరకు ఆయన చేతిలో ఉపయోగించి దానిని మార్చుటకు తగిన వరకు ఆయన తొక్కుతూనే ఉన్నాడు. కనుక మన జీవితంలో ప్రతి ఒక్క కన్నీరు సమయం మన రూపం మార్చుటకు దేవుడు మనం తొక్కుతున్నాడు. ఆయన ఏమి తలచాలో అది మనలో చెయ్యటకు, ఆయన తలచిన కార్యం మన ద్వారా చెయ్యబడాలంటే ఆయనకు తగిన మట్టిలాగా మనం మారాలి. అక్కడ నీ గట్టి అయిన మట్టి, పనికిరాని మట్టి, అన్నితో కలపబడిన మట్టి నీ దేవుని చేతిలో ఉపయోగింపబడాలంటే, నీ జీవితంలో దేవుని మహిమను చూపించాలంటే అన్ని తీసివేయబడాలి, నీ తొక్కివేయబడాలి. ఇప్పుడు చేతుల పైకి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నీ చేతులు అర్పిస్తున్నాను దేవా. చెప్పండి, నన్ను నీ చేతులు అర్పిస్తున్నాను దేవా. ఇష్టపడి నన్ను మార్చు. నీకు నచ్చలేని విషయం నాలో నుండి తీసివేయి. హల్లెలూయా. ఇస్తావా? ఈ మట్టిని తొక్కిన తర్వాత ఆమె చూస్తారన్నమాట, అది ఇంకా సాఫ్ట్ కాలేదంటే ఇంకా నీళ్ళు పోసి తొక్కుతాడు, నొప్పి ఉంటుంది. తర్వాత మట్టిని తీసి ఒక చక్రంలో వీల్లో పెట్టి తిప్పుతారు. ఆయన కుమ్మరి తలంపులో అది ఎలా మార్చాలని ఉన్నదో అదన్నీ కూడా తన చేతిలో చూపిస్తారన్నమాట. రూపం ఇస్తారు. రూపం అయిన తర్వాత అన్నీ మారిపోయిందా? లేదు, దాన్ని తీసి ఎండలో ఉంచుతారన్నమాట. హల్లెలూయా. మనం మంచివాడుగా, మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా మారిన తర్వాతనే మన జీవితంలో అందరూ మన మీద అధికారం చూపిస్తారు, బెదిరిస్తారు. మనం సాఫ్ట్గా మారిపోయినదికి కారణం దేవుని బిడ్డలుగా మారాలని. అందుకే మనం మాటకు మాట చెప్పలేము, పంటికి పండు, కంటికి కన్ను మనం చెయ్యలేము, పగకు పగ, ద్వేషం ద్వేషం మనం చెయ్యలేము. ఒక నిర్ణయం తీసుకుంటాం, మనం దేవుని కొరకు జీవిస్తామని. కానీ దానికి తర్వాతనే ముఖ్యమైన కార్యం జరగబోతుంది. నీ ఎండలో ఉంచబడబోతున్నావు. ఎవరు కూడా నిన్ను అర్థం చేసుకో, ఎవరు కూడా నిన్ను అంగీకరించు. వారికి నచ్చిన ప్రకారం నువ్వు లేదు కనుక, వారితో కలిసి నీ భుజించలేదు, త్రాగలేదు కనుక, వారు చెప్పిన మాటలు నీ వినలేదు కనుక దైవ చిత్తం, దైవ చిత్తం, దైవ చిత్తం అంటున్నావే. నీ నమ్మిన దేవుని నేను ఎట్లా కాపాడుతారని కష్టంలో, దుఃఖంలో నిన్ను వదిలిపెడతాను. హల్లెలూయా. ఎండలో ఉంచుతారు. ఈ ఎండలో నాలో ఉన్న ప్రతి ఒక్క నీళ్ళు కూడా ఎండిపోయి ఐ బికమ్ స్ట్రాంగ్. నాలో ఉన్న తమిళ కోడైతనం అనగా భయపడుతున్న పరిస్థితి, ఫీబుల్, త్వరగానే పగిలిపోతున్న పరిస్థితి, అది అన్నీ కూడా మారి నేను బలంగా మారుతుంది మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మహోన్నతుడైన నా ప్రభువు నాకు బలము ఒసగును. జింగకాలకు బలమిచ్చినట్లే పాదములకు బలపరచును. యేసుక్రీస్తు అనుగ్రహించు శక్తి చేతనే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొనే బలం నాకున్నది. యేసయ్యా నీ కృప చాలయ్యా. నా బలహీనములో నీ బలమగు కొనుగునయ్యా. యేసయ్యా నీ కృప చాలయ్యా. నా బలహీనములో నీ బలమగు కొనుగునయ్యా. మహోన్నతుడైన ప్రభువు నాకు బలము ఒసగును. జింగకాలకు బలమిచ్చినట్లే పాదములకు బలపరచును. హల్లెలూయా. బిడ్డ, నీ మట్టిగానే ఉండాలని తలంచు. మీ జీవితంలో ఎటువంటి పోరాటం ఉండదు. చచ్చిపోయిన వాడుగానే ఉండవచ్చు. కానీ దేవుడు చేతిలో ఉన్న ఒక పాత్రముగా మార్చబడి ఆయన మహిమను మోసుకొని నింపబడి లోకానికి వెలుగుగా, లోకానికి ఆశీర్వాదంగా మారాలని నీ ఆశపడిన తొక్కటకు, వేరుపరచబడటకు, నీ రూపం మార్చబడటకు, నీలో కొట్టివేయబడటకు, పండి ఇవ్వలేని కొమ్మలు నరికివేయబడటకు, నిన్ను పాపము లాగుతున్న ఫ్రెండ్షిప్ ని బంధుమిత్రుల నుండి నిన్ను వేరుపరచటకు ఈనాడు దేవుడు పిలుస్తున్నాడు. అన్ని దుఃఖం, భర్త త్వరగానే చనిపోయాడు, కుటుంబం త్వరగానే వీడిపోయింది, అప్పు బాధలు, కన్నీరు, వ్యాధి అన్నిటిలో చిక్కుకొని ఉన్నావు. దీనికి వెనక, దీనికి కింద పైభాగంలో దేవుడు రహస్యంగా నిన్ను మారుస్తున్నాడు. ఆయన పాత్రలాగా నీవు ఒక ప్రశాంతమైన రూపంగా ధరించి ఒక వ్యక్తిగా మారిపోయావు. ఎండలో వచ్చావు. దెబ్బ మీద దెబ్బ, గాయం మీద గాయం, అవమానం మీద అవమానం, నీ మంచిని చేసి కూడా చెడు చెప్తున్నవాడు. వీరి మధ్యలో దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. మీకు అనుభవం ఉండవచ్చు. నేను ఇంత మంచిది చేస్తున్నా, అందరి కొరకునే జీవిస్తున్నా, కానీ ఎందుకు నన్ను కూర్చోవాలి అట్లా పలుకుతున్నారు, చేస్తున్నా. ఇట్స్ అ మిస్టరీ. దేవుని వలన మంచి పాత్రలుగా మార్చబడవలసిన వారికి రాసి పెట్టబడినది ఇది. మత్తయి సువార్త 11:28 ప్రకారం నన్ను వెంబడించిన వారందరూ కూడా తన సిలువను మోసుకొని రావాలి. భారంగా ఉందంటే దేవుడు విశ్రాంతి ఇస్తాడే తప్ప భారాన్ని తీసివేయరు. గివ్ సమ్ టైమ్స్ రెస్ట్. అగైన్ యూ హావ్ టు క్యారీ ద క్రాస్ అండ్ వాక్. ఈ ఎండలో ఉంచిన పాత్ర మళ్ళీ నిప్పు మీద ఉంచబడుతుంది. హల్లెలూయా. ఒక్కొక్క మెట్టు అధికమైన వేదన, అధికమైన దుఃఖం. నిప్పు మీద ఉంచబడిన పాత్ర కాల్చివేయబడుతుంది. సాధారణమైన మట్టి, వర్షానికి కరిగిపోతున్న మట్టి, ఒక్క స్థలంలో స్థిరముగా నడవలేని వ్యక్తి ఆ మట్టి ఒక పాత్రగా నిప్పులో మంటలో కాల్చినప్పుడు స్థిరముగా మారుతుంది. రాజులు తన భవనములో నీళ్లు త్రాగటకు ఉపయోగపడిన పాత్రముగా మారుతుంది. దివ్య బలిపీఠములో అలంకరించు ఫ్లవర్ వాష్గా అది మారిపోతుంది. ఇవి అన్ని శ్రమలను భరించిన తర్వాత పెయింట్, వర్ణం, కలర్ వేసి అప్పుడే ఆ మట్టి ఇప్పుడు వరకు తను తాను తిట్టుకొనినది. నా జీవితం ఇట్లా అయిపోయింది, నా కుమ్మరి ఇట్లా నన్ను వేరుపరిచి నన్ను గాయపరుస్తున్నాడన్నప్పుడు చివరిగా చూసిన అందమును, చివరిగా అది ఉంచబడిన ఆ బలిపీఠమును, రాజ్య భవనమును చూస్తున్నప్పుడు ఈ అన్ని కష్టము మంచిదే. నా జీవితంలో నేను పొందిన ప్రతి ఒక్క గాయం మంచిదే. ఇప్పుడు నేను మహిమను పొంది ఉన్నాను, రాజు చేతులు వాడుకోబడుతున్నానని అది ఆనందించినట్లుగా. హల్లెలూయా. ఈనాడు నేను అంతోని వారి పండుగను కొనియాడుతున్న మనకు దేవుడు వసగుతున్న మొదటి సందేశం, దేవుడి చేతిలో ఘనమైన పాత్రగా నీవు ఉండాలంటే నిన్ను అర్పించుకో. ఒక నిమిషం చేతులు హృదయం మీద ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. నన్ను ఉపయోగించమని,
ఘనమైన పాత్రగా నన్ను ఉపయోగించుకొని సమర్పించుకుందాం. లేదంటే మట్టిగా, రాయితో ముళ్ళుతో కలిసిన ఒక మట్టి అందరినీ గాయపరుస్తావు. నీలో నుండి ఎవరు నీరు త్రాగరు, ఏమి కూడా సేకరించి ఉంచరు. నీ సాధారణ ఒక మట్టి పాత్రంగా దుష్ట కార్యానికి ఉదాహరణగా ఉంటావి తప్ప దేవుని మహిమకు ఉదాహరణగా ఉండవు. సమర్పించుకుందాం. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడే, నిన్ను యేసు ఎన్నుకున్నాడే. చికటమందైన నీ పాత్రను నూతనీకరించు సేవ కోసమే యేసయ్యా, 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 యేసయ్యా. విరిగి నలిగిన హృదయమునే కదా, కలవరపడకుము యేసు నిన్ను పిలువగా. విరిగి నలిగిన పాత్రమునే అని కలవరపడకుము యేసు నిన్ను పిలువగా. కుమ్మరి చేతిలో నీవున్నావా, విరిగిన నీలలో పరిశుద్ధాత్మను అభిషేక తైలముతో కుమ్మరించు ఈ వేళ. ప్రేమతో నన్ను నింపి ఉపయోగించు వేళ. హల్లెలూయా. ఘనమైన పాత్రగా నన్ను ఉపయోగించు. మన మునుపు మాటలు విన్నాము. అంతోని వారు సాధారణ ఒక వ్యక్తి, పుట్టినప్పటి నుండి దేవుని మీద ఉన్న పట్టుదల, సెమినరీలో జాయిన్ అయిన రోజు నుండి సువార్తను పరిచయం అంటే ఆయన ప్రాణం. ఒకనాడు క్లరిషియన్స్కి ఆర్డినేషన్ జరుగుతుంది, డొమినికన్స్ ఆర్డినేషన్. ఎవరో ఒకరు 10 నిమిషం ప్రసంగం చెప్పమంటున్నారు. అందరూ వాలంటీర్ ఎవరు రాలేదు, ప్రిపేర్ చేయలేదు అంటున్నారు. వంటగదిలో వంట చేస్తున్న అంతోని వారిని అడిగినప్పుడు కొద్దిగా డౌట్, కానీ ఒప్పుకుంటారు అన్నమాట. హల్లెలూయా. పెద్ద జన సమూహం, పెద్ద పెద్ద మనుషులు. ఈ ఫ్రాన్సిస్కన్, ఈ అంతోని వారు నిలబడి మాట్లాడుతున్నాడు. ఆ మాటలో మంట కనిపించింది మాట, దేవుని మీద ఉన్న పట్టుదల కనిపించేది మాట. ద ఎక్సలెన్సీ ఇన్ అండర్స్టాండింగ్, the excellence in this in English, the pronunciation, the presentation, దేవుని గురించి ఆయన చెప్పిన విధానం. చిన్న చిన్నగా ఆయన ఫ్రాన్సిస్కి బోధకుడుగా, టీచర్గా మారారు. తర్వాత ప్రొవెన్షియల్గా మారారు. జీవితాంత వరకు సమయం దొరికినా దొరకకుండా పోయినా సువార్తను బోధించాడనమాట. అందుకే ఆ పరిశుద్ధ నాలుక ఇంకా కూడా పాడకుండా అట్లనే ఉంది మాట. ఒక్కసారి చెప్పట్లు దేవుని స్తోత్రిస్తాం. The tongue of Anthony is still fresh, and overall visiting the relics of Saint Anthony, they are receiving all the blessings. కనుక ఈరోజు మొదటి కార్యం మనం చూసినది ఈ మట్టి పాత్రలో దేవుని మహిమ. రెండవది ఈ మహిమ ఎందుకనగా సువార్తను బోధించేటకు అంతోని వారు బోధించారు. ఈ పండుగ కొనియాడటకు కారణం ఆయన వెంబడించి మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని సువార్తను బోధించారు. హల్లెలూయా. దానికి మొదటిగా మరియలాగా మనం దేవుని పాదం చెంత కూర్చాలి. ద ఫస్ట్ క్వాలిటీ వి నీడ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. రెండవది కార్యం, నా జీవితంలో నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడని మొదటిగా నేను గ్రహించాను. ఒక భిక్షగాడు అడుగుతున్నప్పుడు డబ్బు లేదా అంటాం. కొంత దూరం పోయిన తర్వాత అయ్యో నిన్నటి రోజు పెట్టిన 10 రూపాయలు ఉంది కదా, తెలియకుండా చెప్పాడు. నిజమా? ఒక చోటకి పోయిన ఆటోకు డబ్బు లేదు, బస్సులో కష్టపడి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి అయ్యో నిన్నటి రోజు పెట్టిన 200 మర్చిపోయామే, ఆటోలో వచ్చి
దేవుని సేవలో ఉండేటకు మొదటి యోగ్యత ఆయన పాదములు కూర్చొని వినండి. రెండవది, పరిశుద్ధాత్మ నా పైన ఉన్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుండి 18 వరకు గ్రహించండి. మూడవ విషయం, నన్ను వాడుకోమయ్యా అని దేవుని చేతిలో మనం అర్పించటం. నాలుగవది కార్యం, నాలో ఉన్న పరిశుద్ధాత్మ వరాలు పని చేసినట్లుగా నన్ను I should involve and to operate the gift that was given to me according to 1 కొరింథీ 12వ అధ్యాయం 3 నుండి 5 వరకు పరిశుద్ధాత్మ వరాలను ఆపరేట్ చేయాలి. ఐదవ విషయం, ఎంత పెద్ద పని చేసినా, మన ద్వారా ఎంత పెద్ద మహిమ గల కార్యాలు జరిగినా, మహిమ ఘనత నీకు ఒక్కరికే అని దేవుడితో చెప్పి మట్టికి సమానంగా మనం తగ్గించుకోవాలి తప్ప మహిమను మనం పొందకుండా చూసుకోవాలి. ఐదవది కార్యం. ఆరవది కార్యం, చివరి వరకు నమ్మదగిన వాడుగా ఎక్కడ ఉంచబడి ఉన్నాము, అది దేవాలయంలో ఉండవచ్చు, కుటుంబంగా ఉండవచ్చు, కొట్టు షాపుగా ఉండవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు, దేవునికి ప్రామాణికంగా ఉండాలి. చిన్న సందేశంలో గ్రహించుకుందాం. కూర్చునటం, దేవుని పరిశుద్ధాత్మ నాలో ఉండి గ్రహించటం, దేవుని చేతులను అర్పించటం, మనకు దేవుడిచ్చిన వరాలను ఉపయోగించటం, దేవుని మహిమల కొరకు జీవించటం, చివరి వరకు మరణమంత వరకు విధేయతలతో నమ్మదగిన వాడుగా మనం జీవించటం. హల్లెలూయా. ఈ పండగ దినమున ఫాదర్ క్రిస్రాజు గారిని స్మరించుకుంటున్నాము. ఆయన దర్శనం, ఒక చిన్న ఇల్లు కట్టాలన్నప్పుడే ఎన్నో లక్ష్యం అవుతుంది. ఇంత పెద్ద సంఘంని స్థాపించి ఎంతోమంది గురువులను, బ్రదర్స్ని, పేదవాడిని, ముసలివాడిని, ఎయిడ్స్ వ్యాధితో బాధింపబడిన వారి అందరినీ ఆదుకొని అదే సమయం సంఘం నడిపిస్తున్న ఆయన దర్శనముతో కట్టిన ఈ దేవాలయం ఎల్లప్పుడూ కూడా దేవుడి వలన దీవింపబడాలని, అంతోని వారి నిరంతరంగా తన సన్నిధిని ఇక్కడ ఉంచాలని, అమ్మ మరియా ఎల్లప్పుడూ కూడా ఈ సంఘం కొరకు ప్రార్థన చేయమని, ఫాదర్కి ఆయుర ఆరోగ్యం దయచేయమని, ఈరోజు వచ్చిన మిమ్మలను గురువులందరినీ కూడా దేవుడు దీవించమని మిమ్మల్ని ఆశీర్వదించి శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా మనసులో ఉన్న కోరికను దేవుడికి సమర్పించుకొని దివ్య బలి పూజలో పాల్గొడతాం. లేచి నిల్చుని మన యొక్క విశ్వాస సంగ్రహాన్ని జపించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల ప్రతి అయిన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క స్థుతులను మన యొక్క నాలుగు చేసి క్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల కారణమై కన్య నుండి పుట్టెను. మోత్సులాత్మక అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకానికి సర్వశక్తుల ప్రతి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నాడు. అక్కడి నుండి జీవించు వారికును చనిపోయిన వారికును తీర్పు చేయడానికి వచ్చాను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపములన్నీ విశ్వసించున్నాను. శరీరం ప్రాణం విశ్వసించున్నాను. నిత్యాజీవం విశ్వసించున్నాను. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, ఈ పూజల వల్ల పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఆయుధ ఆరోగ్యములతో దీవించండి. తల్లి శ్రీ సభను మీకు సమర్పిస్తూ ఉన్నాము. త్రీ సభను పరిపాలించుచున్నటువంటి పరిశుద్ధ పాపు గారి కొరకు, పీఠాధిపతుల కొరకు, గురువుల కొరకు, కన్యాస్త్రీల కొరకు, ఇంకెవరైతే దేవుని యొక్క సువార్త నిమిత్తమై వారి జీవితాన్ని సమర్పించారో అటువంటి వారందరినీ కూడా మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. అంతోని గారి వరే వారు కూడా స్వార్థ పరిచర్యలో దేవుని యొక్క తోడ్పాటును పొందుకోవాలని, దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రస్తుత మా దేశ పరిస్థితి మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ కరోనా వైరస్ వలన అనేక మంది అతలాకుతలమైపోతూ ఉన్నారు ప్రభువా. సాధారణ జీవితం స్తంభించిపోతూ ఉంది ప్రభువా. మీరే మాకు తోడుగా ఉండండి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, ఇటువంటి కష్ట సమయంలో మీరే మాకు తోడుగా ఉండండి ప్రభువా. ఈ వైరస్ బారిన పడకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి ప్రభువా. వైరస్ బారిన పడి బాధపడుతున్నటువంటి వారిలో ధైర్యం కోల్పోకుండా మీరే ధైర్యాన్ని నింపండి ప్రభువా.
గాయపరిచేవాడు నేనే, స్వస్థపరిచేవాడు నేనే పలికినటువంటి దేవా, ఇదిగో ప్రభు వారికి స్వస్థతను చేకూర్చమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఎంతోని వారి ధ్యాన పుణ్యక్షేత్రంలో ప్రభు మేమందరం గుమికూడి ఇక్కడికి వచ్చి ప్రార్థించుకున్నటువంటి ప్రతి ఒక్క భక్తుని కూడా ఆశీర్వదించండి, వారి హృదయ కోరికను తీర్చండి ప్రభు. ప్రత్యేకంగా ఈ దీపబలి పూజలు అర్పిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, వారి ఉద్దేశాలు నెరవేరేటట్లు చేయండి ప్రభు. ఇదిగో ఎంతోని వారి ధ్యాన కేంద్రాన్ని నడిపిస్తున్నటువంటి గురువులకు మీరు తోడుగా ఉండండి. మా సభను ఆశీర్వదించండి, మా సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువును కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభు. మీరే తోడుగా ఉండండి. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ కాపుదలలో, మీ భద్రతలో, మీ ఐశ్వర్యంలో ఉంచమని, వారి హృదయ యొక్క కోరికలన్నీ కూడా తీర్చమని ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వదించుము యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా, ప్రియ యేసయ్యా, అత్యంతహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో, అత్యంతహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో, వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో, ఆశీర్వదించుము యేసయ్యా, ప్రియ యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా, ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీతంతోని వారి ఉత్సవ సందర్భమున మేము నీ పేరుపై ఉంచిన అర్పణను స్వీకరింపు. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరచిన నీవు ఆ బలిని ఈ రోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను, నీ కరుణను బహుమానముగా దయచేయు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీసభకు పునీత అంతోని వారి పండుగను ఆనందముతో కొనియాడే అవకాశం దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలగచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు,
నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏదైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతరము పిలుచుచున్నావు. కారుణాగోరు ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరం పాత్రమునందుకొని మీకు మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారిపోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమా
అతడు మమ్మ నీకు నిత్యాత్మగా రూపొందించుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతో, ముఖ్యముగా పరిశుద్ధ కన్యయు దేవమాత అయిన మరియమాతతో, ధన్యులైన నీ అపోస్తలతో, వేద సాక్షులతో, పునీత అంతోని వారితో, సకల పునీతులతో పాటు మమ్మ మోక్ష భాగ్యములకు వారసులను చేయు. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకులకు మా ప్రాణసి జగద్గురువును, మా గోవిందు చోచి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయంతును దృఢపరుపు. నిశ్చిత ప్రకారం నీ సముఖమును చేరియున్న ఈ నీ ప్రజల మనుగులను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశ చెదిరు నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విన్న వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొను. మేమను అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకములకు దయచేయించున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిల్చండి. మన ప్రభువు నేర్పించిన పరలోక జపమును భక్తితో విశ్వాసంతో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందున వేరునట్లు భూలోకమందున వేరుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేడు అనుగ్రహింపుము. మా యథార్థుల వారిని మన్నించినట్లు మా అప్పులను నింపు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కేవలం నీకు రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము ఇదే రాజ్యము, ఇదే అధికారము, ఇదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుంది. సర్వేశ్వరుని గురుపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు
ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవనం చేకూర్చుగాక. ఏదో పులకింత నా హృదయని తాకినంత పరము వీర్య పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదయని తాకినంత పరము వీర్య పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత గోధుమాపం ప్రభుని తనుగా మారిన ఈ వేళ. గోధుమాపం ప్రభుని తనుగా మారిన ఈ వేళ. జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ. జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ. నాలో ఆనందపు వేళ. యేసుక్రీస్తుని సర్వసాధము దివ్య ఆహారం పూజించడం మనం అందరం మోకరించుదాం. 9 రోజు నవదిన ప్రార్థనలో పాల్గొని ఉన్న మనం దానికి ప్రతిఫలముగా ఆయన దేవాలయంలో నిలిచి అంతోని వారి పేరిటిన ఆయన పండుగ దినమున ఈ ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు పూజ సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని తలంచుకొని ఈ అంతోని వారి ధ్యాన కేంద్రం దాని చుట్టి ఉన్న ప్రతి ఒక్క గ్రామం ఈ నల్గొండ మెట్లాసనం మా సభను తలంచుకొని ప్రార్థన చేసుకోండి. పునీత అంతోని వారి ప్రార్థన. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండెడు పిత అయిన సర్వేశ్వర, లోకమును రక్షించిన బుద్ధుడైన సర్వేశ్వర, పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర, జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, పాదుబాపూర నివాసులకు పునీత అంతోని వారా, పరమండల భాగ్య దివ్య పేటికయకు పునీత అంతోని వారా, వినయ దర్పమైన పునీత అంతోని వారా, తపోపరమైన పునీత అంతోని వారా, ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత అంతోని వారా, పరిశుద్ధ శిలువను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, ధర్మ మార్గమున అచంచలమైన మనస్సు గల పునీత అంతోని వారా, ఆశా మోహములను పరిత్యజించిన పునీత అంతోని వారా, స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత అంతోని వారా, సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోని వారా, సర్వేశ్వరుని పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా, పవిత్రాత్మైన సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా,
అవిశ్వాంతులకు భయమును కలిగించు ఉద్దేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిశాచులను గడగడలాడించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్మలకు సద్బోధకుడైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వినోరాను సన్యాసులకు ఉద్బోధించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు జ్ఞానజ్యోతి నొసగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. త్రోవ తప్పు వారికి తోడుగా నుండు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అద్భుతములు చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖితులను ఊరట కలిగించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకుడైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మోగవారిని మాట్లాడించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సత్యబోధకుడైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిశాచులను బెదిరించి పాలద్రోడు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బానిసలను ప్రేమించి రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యవంతులను చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మృతులను సర్వేశ్వరుని కరుణ చేయి లేపిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అందులకు దృష్టి నొసగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. కానని వస్తువులను కనబరుచు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పోగొట్టిన వస్తువులను మరలా లభించినట్లు చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాజ్యకారులను నిజముగా రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరమండల స్వతంత్రులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దరిద్ర జీవులకు ఆదరణ పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్ర ముఖ్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల అపరిమిత పరిశుద్ధాత్మను ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. విషమిలితమైనదని తెలిసియు భోజనమును భుజించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్య జ్ఞాన సత్యమును అనేక దేశములో వృద్ధి చేసిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ఈ లోకపు మిద్దెను వర్ణించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్ర ప్రమాణమందు చిక్కిన వారిని రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మేము చూచి వేడుకొని వారి పక్షంలో వహించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని స్తుతించు వారికై మనవి చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బాల రూపకారుడైన సృష్టికర్తను అస్తమందు ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బాలయేసు ద్వారా అద్భుత శక్తిని పొందిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లోకం యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్లైన యేసువా, మా పాపములను క్షమించండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్లైన యేసువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్లైన యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత అంతోని వారా, సోరత్వము గల మేమని కష్టపడు వారికి సంతోషమును కలిగించువారును, పాపాగ్నిని చల్లార్చువారును, ఉన్నత పరమండలమందు వారైన ప్రతి అయిన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కలువలో దురితముల వలన దరిద్రమైన మాకు మోక్షానందమును దయచేయనట్లు ప్రార్థించండి. యేసునాథుని వాగ్దాతములకు మేము పాత్రమగునట్లు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదాము. సర్వేశ్వర, మీ శ్రీ సభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండునట్లును, నిత్యానందం అనుభవించుటకు పాత్రులగునట్లును మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమున కొనియాడుము. వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్షరాజ్యంలో చేరుటకు అనుగ్రహమును దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము నొసగవలనని దేవుని వారిని ప్రార్థించుచున్నాము. ఈ విన్నపములన్నిటినీ యేసునాథుని దివ్యముఖమును చూచి మాకు దయచేయండి. ఆమేన్. పునీత అంతోని వారి శరణు కోరు చెప్పము. ముకుందపురములో వెలసిన అద్భుతకరుడు పునీత అంతోని వారా, మీ సహాయం కోరి మేము చేయని ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరందరికీ మేలు చేశారు. మా విన్నపము కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములో ఆదుకొనమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవచితమైతే మీ వేడుకల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. పరిశుద్ధ సమయంలో మీ యొక్క వ్యక్తిగత అవసరమును మీ మధ్యలో జ్ఞాపకం
పురమాయించుకొని ఎంతో గారి ధ్యాన కేంద్ర పుణ్యక్షేత్రాన్ని కూడా దేవుడు ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చెందేటట్లు చేయమని ప్రార్థన చేద్దాం. పునీత ఫ్రాన్సిస్ వారి శిష్యునిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించినట్లును ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు, అనాథులను ఆదరించడం శక్తిని దయచేయండి. పాప మార్గం మొదటి పవిత్ర జీవనంలో ముందుకు సాగినట్లు దీవించండి. ప్రతిదినము సువార్త విలువల ప్రకారం జీవించుటకు, అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చు అనుగ్రహింపము, మా యొక్క వారిని మీ మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా సోదరి ఎందు ప్రవేశించనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదము చేతాన్ని మరి మా మొదలు ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడ్డ వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడ్డ వారునే. ఎప్పుడునూ మా ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. పునీత అంతోని ద్వారా నేను నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రామ స్థానమును చూపిద్దును. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, పునీత అంతోని వారు క్రీస్తు సువిశేషమును ప్రకటించుటలో జీవిత పర్యాంతము రేయింబవలు శ్రమించను. మేము స్వీకరించిన ఈ దివ్య సత్ప్రసాద బలముతో నీ దాసులమైన మమ్ము నిజమైన విశ్వాసములు దృఢపరపు. మేము మా వాక్కు క్రియల ద్వారా విశ్వాస సత్యమును ప్రకటింప కృప చూపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఇక్కడ కుమ్ముకూడిన ఫాదర్స్కి, డీకన్కి, విశ్వాసులందరికీ కూడా పునీత అంతోని వారి యొక్క పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రభువు మీతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ము దీవించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆకాశంలో తారలు ఎన్నెన్నో, ఈ తారకు చిత్తముందు. ఆకాశంలో తారలు ఎన్నెన్నో, ఈ తారకు చిత్తముందు. నీ ఒక జ్యోతివై వెలిసావు భూమిలోన, నీ ఒక జ్యోతివై
మీ సభ సొసైటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దాన్ని నిర్వహిస్తున్నాయి. ఫాదర్ క్రీస్తురాజు తరపున మా సభలో ఉన్న ప్రతి ఒక్క గురువులు, మాకు ఒక పెద్ద కుటుంబం ఉందండి, మీరు కూడా కుటుంబ సభ్యులే. వాలంటీర్స్ అని, బెనిఫాక్టర్స్ అని, డాటర్స్ ఆఫ్ ఎస్ఎస్ఎస్ అని, బెనిఫాక్టర్స్, ప్రార్థన వీరులు, యంగ్ అపోస్టల్స్, రక్షణ దీపం అని మైనాబాద్ నుండి అది కొమ్ములు చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళందరి తరపున ప్రత్యేకంగా ఇప్పుడు ఇదే అంతోని వారి ధ్యాన కేంద్రమును నడిపించుటకు నన్ను నియమించిన దేవాది దేవుడి పేరిటన వీళ్ళందరికీ కూడా మరి ఒక్కసారి శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు. పైసలో ఈ సందర్భంలో ఈ పండుగను కొనియాడటకు దేవుడు ఇచ్చిన ఈ మంచి వాతావరణం బట్టి ఆయన ప్రేమకు వందనం. రెండవదిగా ఈరోజు అందరూ రావలేదు, చాలామంది ఫోన్ చేశారు, కానీ మన కరోనా వైరస్ వలన జ్ఞానం కలిగిన వ్యక్తులు మాకు ఆలోచన ఇవ్వటం వలన ఈరోజు ఎవరూ పిలువలేదు, కానీ ఎన్నుకొనబడిన మీరు వచ్చారు, ధన్యవాదాలు. ప్రైసలో కనుక దేవుడు పిలిచారు, మాతో ఉండి ఈ పూజ అయిపోయిన వెంటనే మీకు భోజనం తయారు చేయబడి ఉన్నది. ఎట్టి పరిస్థితిలో 2-3 కలిసి మాట్లాడకుండా మీకు జ్ఞానం ఉంది కనుక జ్ఞానం ప్రకారం తప్పకుండా భోజనం చేయండి. భోజనం చేసి ఇంటికి వెళ్ళవచ్చు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఒక కార్యం కొరకు ఇక్కడ నిలబడుతున్నాను. అది ఏమనగా, ఈరోజు ప్రసంగంలో నేను పలికిన పాత్రం మహిమగల పాత్రముగా ఎట్లా ఉపయోగింపబడుతుంది. గడిచిన 1 సంవత్సరం అంతా ఇక్కడ ఫాదర్ మహేష్ బాబు అడ్మినిస్ట్రేటర్గా ఒక సంవత్సరం దేవుని కొరకు పనిచేశారు. ఆయన గురుత్వ జీవితంలో మేము చూసినది, తల్లి గర్భం నుండి ఆయన ఆ ఉద్దేశంతో పెరిగాడో లేదో, కానీ ఆయన మాట నుండి ఈ గురుత్వం మీద ఆయనకున్న దాహం ఎప్పుడు అధికమైందంటే, ఎప్పుడు సెమినార్ నుండి వెళ్ళిపోతామంటారో అప్పుడే అధికమైందన్నమాట. 3 సార్లు 4 సార్లు ఆయన పోవాలని తలంచినా కూడా దేవుడు మళ్ళీ ఆయన లాగి సభలో ఉంచి అభిషేకించారు. మొదటి పని ఆయనకు మైనాబాద్లో ఇవ్వబడింది. ఫాదర్ గారికి పర్సనల్ సెక్రటరీ, వాళ్ళ సభకు కూడా సెక్రటరీగా ఫాదర్ నుండి మొత్తం ప్రోగ్రామ్ని తయారు చేసి సంఘంని నడిపించి 1 సంవత్సరం ఆయన చేసిన సేవలు చాలా పెద్దది. దానికి తర్వాత ఈ సెంటర్ని డెవలప్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మన అలెక్స్ వారికి తెలుసు, అన్నయ్య అలెక్స్, ఈ మట్టి తోళ్ళ నుండి ఈ చర్చ్ ఎట్లా డెవలప్ అవుతుంది. చాలా ఫాదర్స్ చెమట కాచి గురువు అయిన తర్వాత కూడా మట్టి మోసారు, పేరు అని నేను చెప్పలేదు. ఇప్పుడు ఇది ఒక స్థితికి వచ్చిన తర్వాత ఆత్మలో నడిపించుటకు, ప్రజలందరినీ ఆకలి తీర్చుటకు, ఈ బిల్డింగ్ని కట్టటకు అని చాలా బరువుతో ఫాదర్ క్రిస్రాజు గారి మహేష్ గారిని పోయిన సంవత్సరం నిర్మించారు. ఇప్పుడు 1 సంవత్సరం ఆయన సేవ ముగించుకొని ఇంకొక ముఖ్యమైన స్థలానికి, కొత్త మిషన్ స్టేషన్, కొత్త చర్చ్ మా సభ తరపున విచారణగా ఒక స్థలానికి వెళ్తున్నారు. చక్కటి వందలు చేస్తారు. అనగా ఇది ఎవరో తయారు చేసిన ఒక స్థలం, కానీ కొత్త స్థలం విచారణ గురు అన్నప్పుడు అక్కడ ఉన్న గొర్రెలకు, ఆ కుటుంబానికి, అక్కడ ఉన్న యువకుడు, పెద్దవాళ్ళు అందరినీ కూడా ఆదరించి నడిపిస్తున్న ఒక ముఖ్యమైన ఆ స్థలానికి ఫాదర్ గారికి అపాయింట్మెంట్ వచ్చు. కావున ఫాదర్ క్రిస్రాజ్ బిషప్ గారు అందరూ ఇక్కడ ఉన్నప్పుడు వారికి సన్మానం చేయాలని ఆశపడ్డాం. 2 రోజుల ముందే ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది కనుక బిషప్ గారి తరపున, మా సభ ఫాదర్ క్రిస్రాజ్ తరపున, అందరు గురువుల తరపున, సాధారణంగా అన్నయ్య అని పిలుస్తారు, కొన్ని సమయం ఫాదర్ అని పిలుస్తారు కనుక తండ్రిలా అన్నయ్యలాగా కొలీగ్లాగా ఒకే కమ్యూనిటీలో మేము జీవించిన అనుభవం ప్రతిరోజు ఆయన ఆపాలన్నదే నా ఉద్దేశం. చెప్తూనే ఉంటాం, ఆయన పోతూనే ఉంటాం, ఒక కాలం నిలబడుతూనే ఉంటాం. కానీ ఎక్కడ ఉండినా ఆయనలో ఉన్న ఒక ముఖ్యమైన ఒక అంశం ఏమనగా ఒక గట్టి, అంటే బ్రేవ్నెస్ మాట. ఏమి చేయాలి, అది చేసి ముగించాలనేది ఆ మాటలో కానీ ఆయన జీవంలో, రక్తంలోనే ఉంది. అది దేవుని కొరకు ఇంకా ఘనంగా వాడుకోబడాలని వెళుతున్న చోటలో
ఎటువంటి కీడు అపాయం ఆయన కలుగకుండా ఎల్లప్పుడూ దేవుడు రెక్కల నీడలో వచ్చి కాపాడాలని ఆయనకి జన్మం ఇచ్చిన తల్లిదండ్రులను స్మరించుకొని వారికి వందనం చెల్లిస్తున్నాం. ఈరోజు ఆయన చేతి ద్వారా ఈ పండగ పూజ సమర్పింపబడేటకు ముఖ్యమైన ఇంకొక కార్యం, రేపటి దినం ఆయన ఆర్డినేషన్ పొందిన రోజు, ఆర్డినేషన్ డే. రేపటి దినం మీరందరూ ఉండలేరు, మేమే ఉంటాం కనుక ఈ సందర్భన గురుశ్రీ మహేష్ గారిని గౌరవించినట్లు ఫాదర్ అనిల్ గారిని పిలుస్తున్నాం. ఫాదర్ యు ఆల్సో ప్లీజ్ వెల్కమ్. విల్ హానర్ హిమ్ విత్ ద షాల్. కెమెరా ఇక్కడ ఉంది కనుక ఇక్కడే ఫెలిసిటేషన్ చేస్తాం. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన సంవత్సరము కరెక్ట్గా పునీత అంతోని పండుగ దినమున ఇక్కడ ఛార్జ్ తీసుకున్నా. మళ్ళీ ఈ సంవత్సరం కరెక్ట్గా అంతోని పండుగ దినమున ఆ ఛార్జ్ని ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క సంవత్సరం కూడా ఈ యొక్క ఆలయంలో నాకు గొప్ప అనుభూతి. పునీత అంతోని వారితో ప్రతిదినము ప్రార్థన చేసుకొని ఆయన యొక్క దీవెనను పొందుకొని ఉన్నాను. ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం ద్వారా నేను ఇక్కడ దేవుని యొక్క సేవ చేయడానికి దేవుడు నాకు కృపను చూపించాడు. పునీత అంతోని వారికి నేను ప్రియమైన భక్తుడిని. నా చిన్నప్పటి నుంచి కూడా పునీత అంతోని వారి యొక్క భక్తుడిని నేను. మరి ఆయన యొక్క ఆలయంలో సేవ చేయటము దేవుడు నా కోసం ఏర్పాటు చేసిన ప్రణాళిక. ఎందుకంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతూ ఉన్నాం. నేను నీ కోసము ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసి ఉన్నాను, నీకు బంగారు భవిష్యత్తును అనుగ్రహింప చేస్తానని ప్రభుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. అటువంటి వాక్కు ఈరోజు తప్పక నా యొక్క జీవితంలో నెరవేరలేదు. నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. మరి యొక్క బాధ్యతను స్వీకరించడానికి నా మీద నమ్మకంతో, నా మీద ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసంతో ఫాదర్ క్రీస్తరాజు గారు లాస్ట్ నన్ను ఇక్కడ అపాయింట్ చేసి ఇక్కడ సేవలు చేసి అడ్మినిస్ట్రేటర్గా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నెన్నో కార్యాలు జరగటానికి దేవుని యొక్క కృపను నా ద్వారా చూపించడం నేను ఫాదర్ క్రీస్తరాజు గారికి, అదే మాదిరిగా నాతో కలిసి ఈ సంవత్సరం పాటు ఎన్నో కష్టాలను అనుభవించాం. ఎన్నోటువంటి నిద్రలేని రాత్రులు, ఎన్నో సమస్యలతో ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికముగా అనేకమైన కొరతలతో, ఇబ్బందులతో మేము ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా గడిపి మాకు ఇద్దరు ఒకరికొకరిగా సహాయకులుగా ఉన్నటువంటి ఫాదర్ కుమార్ గారికి, అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఒక ఫ్రెండ్ లాగా మేము చిన్నప్పుడు గత 15 సంవత్సరాల నుంచి కలిసి చదివాము, కలిసి సెమినార్లో జాయిన్ అయ్యాము. ఒకే రోజు గురువుగా మారడానికి సెమినార్లో జాయిన్ అయ్యి మరి ఇప్పటికి కూడా దేవుని యొక్క కృప ద్వారా మేము కలిసి ఏ కష్టం వచ్చినా వెంటనే ఫాదర్కి ఫోన్ చేసుకొని మా వారితో పంచుకోవటము, అలా నాకు తోడుగా ఉన్నటువంటి ఫాదర్ అనిల్ గారికి మరి ఒక పెద్దన్నలాగా ఎప్పుడు కూడా ఆయన యొక్క సలహాలు ఇస్తూ ఇలా చేయండి అలా చేయండి అని మమ్మల్ని గైడ్ చేసినటువంటి ఫాదర్ కరుణాకర్ గారికి, మరి అదే మాదిరిగా మా సభలో ఉన్న ప్రతి గురువుకి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నాను. అదే మాదిరిగా నేను ఆధ్యాత్మికంగా ఎదగటానికి మా యొక్క సభ ముఖ్య ఉద్దేశం కరిస్మాటిక్ ప్రీచింగ్. ఈ యొక్క కరిస్మాటిక్ బోధనలో ఆధ్యాత్మికంగా అభిషేకం పొందుకొని ప్రభుల్లో నిలబడటానికి ఈ యొక్క ఆలయం నాకు ఎంతో సహాయపడినది. మరి దానికి ముఖ్య పాత్రములు దేవుడు ఎన్నుకున్న మీ అందరూ కూడా. సో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నా తరఫున ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడా మీరు చేసిన ప్రతి మేలును కూడా గుర్తు చేసుకొని, మీరు నాకు చూపిన ప్రేమను, మీరు నాకు చూపిన ఆ యొక్క ఆప్యాయతను నేను మరచిపోకుండా మీకోసం నిరంతరము ప్రార్థిస్తానని నేను కొత్తగా కర్నూలు మేత్రాసనంలో మా సభకు ఒక క్రొత్త ప్యారిష్ ఇచ్చారు. అక్కడ నేను విచారణ గురువుగా వెళ్ళబోతూ ఉన్నాను. మరి అక్కడ ఎన్నో కొరతలు ఉన్నవి, అయినను వాటిని ధైర్యముగా ప్రభుని మీద భారము వేసి ముందుకు సాగటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి అటువంటి పనిని ప్రారంభించుకోబోతున్న నాకు మీ అందరి కూడా ప్రార్థనా సహాయం అవసరము. నాకు
కోసం నిరంతరము ప్రార్థించమని, మీకోసము, మీ కుటుంబాల కోసము, మీకు వ్యక్తిగత అవసరాల కోసము ప్రతిదినము నా యొక్క దివ్య బలి పూజలో మీకోసం ప్రార్థిస్తానని ప్రభుని పేరున మీ అందరికీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయ సందర్భమున బిషప్ గారు మన మధ్యలో లేకుండాను ఈ చర్చిక మేము ఇక్కడ అడుగుపెట్టిన రోజు నుండి మాకు పక్క బలముగా నిలబడి సహోదరుడుగా, తోటి గురువుగా ఉండి మాకు మాత్రం కాదు, మా సభ అందరికీ కూడా ప్రియతమ గురువుగా ఉంటున్న ఫాదర్ కరుణాకర్ గారిని సన్మానించవలసిందిగా మహేష్ గారిని ప్రేమతో పిలుస్తున్నాను. మా సభ తరపున బిషప్ గారి పొజిషన్లో మీరు మా దయచేసి రండి. కంఫర్ట్ దయచేసి చప్పట్లు పెట్టి ఫర్ యువర్ లవ్, ఫర్ యువర్ కమిట్మెంట్, ఫర్ యువర్ అవైలబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఫాదర్ అనిల్ గారు మనకి యాక్చువల్గా మాకు విషయంలో కూడా ఆయన ఉన్నాడు కనుక ఈ ప్రోగ్రాం మొత్తం కూడా ఫ్రీగా పోతూనే ఉంది. అభివృద్ధి కొరకు అన్ని విషయంలో సహాయం చేసుకొని సజెషన్ ఇచ్చి, అది కష్టంగా ఉండినా కూడా అర్థం చేసుకోవడానికి, తర్వాత దానిలో ఉన్న సత్యం గ్రహిస్తున్న వ్యక్తి, అట్లాంటి ఒక జ్ఞానం కలిగిన ఆ ఫాదర్ ప్రేమ కలిగిన వాడు ఎల్లప్పుడూ కూడా మాకు తోడుగా ఉన్నాడు కనుక ఇది అభివందనం, కృతజ్ఞత సన్మానించవలసిందిగా ప్రేమతో పిలుస్తున్నాను. యోజనలారా, నేను గడిచిన 10 రోజుల ముందు ఫాదర్ క్రిస్రాకి ఫోన్ చేసిన, ఒక 4 బ్రదర్స్ని పంపించండి ఫాదర్, పని చాలా ఉన్నాయి. ఉన్నారుగా 2 బ్రదర్స్ ఉన్నారుగా, వాలంటీర్స్ ఉన్నారుగా, నాగరాజ్ అన్నాడు. అది మాట ఆయన ఎలా చెప్పారో, కానీ ఇప్పుడు మీరు చూసిన ఎంత అందంగా ఉంది కదా, క్లీన్గా. అన్నింటికీ కారణం 12-15 మంది బ్రదర్స్ చేయవలసిన పనిని these 2 brothers are doing the work of 15 members. though we fathers are making them to work. చాలా పని పలికినా కూడా ఆత్మీయంగా, మానసికంగా we are loving them so much. వాళ్ళకి అంత కెపాసిటీ ఉందన్నమాట. 20 మంది చేయవలసిన పనిని ఇప్పుడు మాత్రంగా సంవత్సరం అంతా పడకం జరుగుతున్నప్పుడు ఇంకా బలంగా కనుక ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ 2 brothers డేవిడ్ అండ్ క్రిస్వజిత్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ఫర్ యువర్ కమిట్మెంట్. మా వాలంటీర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. అట్లనే మాతో నాగరాజు ఒక తమ్ముడు ఉంటారు, అన్ని పనిలో మాకు తోడుగా ఉంటున్న తమ్ముడిని కూడా దేవుడు దీవించమని, ఈ కాలంలో మాతో ఉండి మా కొరకు ప్రార్థన చేసిన డీకన్ జోసెఫ్ ఇక్కడ పిల్లలు, ఆయన ఇంకో అద్భుతమైన విషయం జరిగిపోతుంది. ఇదే ఆలయంలో వచ్చే 29కి మన డీకన్ బ్రదర్ జోసెఫ్ ఉన్నాడు, ఆయనకు ఆర్డినేషన్ ఇక్కడ జరిగిపోతుంది. ఆ ఆర్డినేషన్కి ఇక్కడ వచ్చిన వాళ్ళు మీరు అందరూ రావాలని సభ తరపున పేరుగా పిలుస్తున్నాను. ఆయన ఇన్వైట్ చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అందరినీ ఇక్కడ చూడడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. మహేష్ ఫాదర్ నా క్లాస్మేట్ చెప్పుకున్నారు కదా, మేమిద్దరు ఒకే క్లాస్మేట్. ఇంకొక విషయం ఏమిటంటే, కుమార్ ఫాదర్, మహేష్ ఫాదర్, అనిల్ ఫాదర్ ముగ్గురు నా క్లాస్మేట్స్. ఈ ఆనంద సమయంలో మీతో ఆనందం పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇక్కడికి వచ్చి ఇక పునీత అంతోని వారి పండుగ జరుపుకుంటున్నందుకు ఇంకా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఈ యొక్క శుభతరుణంలో మీ అందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క గురుత్వ పట్టాభిషేక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ నెల 29వ తారీఖున మీరందరూ వచ్చి నా కోసం ప్రార్థించమని మనస్ఫూర్తిగా నా యొక్క హృదయం మిమ్మల్ని కూడా మనసారా ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు ఎప్పుడైతే క్రీస్తురాజు ఫాదర్ ఇక్కడ వచ్చారో, ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం, ఈ సభను ఇక్కడ మొదలుపెట్టడం చేశారో, వాళ్ళు అడిగినటువంటి ప్రతి విషయంలో కూడా బిషప్ గారు ఎప్పుడు తోడుగా ఉండండి ఫాదర్, వాళ్ళకి గైడ్ చేయండి అని నాకు చెప్పారు. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా. కాబట్టి నాకు తోచినటువంటి విధంగా నేను వారికి సహాయం చేస్తూ, సలహాలు ఇస్తూ, నడిపిస్తూ ఉన్నాను. అయితే ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. గురు జీవితం అనేటటువంటిది ఎప్పుడు ఒక ప్రయాణం లాంటి. ఎక్కడ కూడా మేము
పర్మనెంట్ అనేటటువంటిది లేదు మా జీవితం. నా జీవితం ఉదాహరణ, నేనైనా 14 సంవత్సరాల్లో 13 ప్లేసులు తిరిగాను. అంటే ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోవాలి. ఎందుకంటే ఎక్కడికి పోయినా మీలాంటి భక్తులే కనపడతారు. కాబట్టి మనం పోయేది ప్రజలకి సేవ చేయడం కోసమే. ఎందుకు అంటే ఒకే కాడ నిల్వ ఉన్నటువంటి వాటర్, నీళ్ళు అనేటటువంటిది దుర్వాసన కొడతారు. ప్రవహించేటటువంటి నీరు చూడండి, ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. అలాగే పండు అలాగే చెట్టు మీద ఉంటే దాన్ని ప్రయోజనం ఏమీ ఉండదు. అలాగే గురువు అనేటటువంటి వాడు ఒకే ప్లేస్లో ఒకే దగ్గర ఉంటే జ్ఞానం అనేది తగ్గిపోతుంది, సంబంధాలు పెరిగిపోతాయి, ఆధ్యాత్మిక జీవితం అనేటటువంటిది స్లోగా తగ్గిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం అప్డేట్ అవుతూ ప్రయాణం చేస్తూ ఉంటామో మనం నెమ్మదిగా ప్రజల్లో దేవుడిని చూస్తూ దేవుడి దగ్గరికి దేవుళ్ళు అనుబంధాన్ని పొందడానికి వెళ్తాం. అలాంటి గొప్ప అవకాశం మన సహోదరుడు మహేష్కి వచ్చింది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ ప్రజల్ని కూడా దేవుని వైపు ఇంకా అధికంగా నడిపించాలని మన మేత్రాసన తరఫున కోరుకుంటూ వారికి విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది కాదు, చాలామంది మహేష్ వారు పోతారని కొంచెం దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు వాలంటీర్స్ కూడా ముఖ్యమండి. వాళ్ళు వాళ్ళని సన్మానించేందుకు ఆశపడతారు. ప్లీజ్ బ్రదర్స్ ఆల్సో కమ్ ఫార్వర్డ్. బోత్ బ్రదర్స్ ఆల్సో వాలంటీర్స్ కమ్. ఫాదర్ ప్లీజ్ రిసీవ్ దేర్ ఆనర్. మొదటిగా వాలంటీర్స్ చేయండి. చప్పట్లు కొట్టి వందనం చెల్లిస్తాం. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫర్ ఫాదర్స్. ఒక సంవత్సరం అంతా అన్ని పనిలో తోడుగా దే వర్క్ సో హార్డ్, సో బ్రిలియంట్. దర్ ఎక్సలెంట్ బ్రదర్స్ వీ హ్యాడ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరూ సంతోషంగా ఉన్నారా? దయచేసి భుజించి వెళ్ళండి. 29కి బ్రదర్ గారి పేరున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి వీలు ఉంటే రండి. మధ్యలో లాక్డౌన్ కరోనా వచ్చినా దయచేసి క్షమించండి. ప్లీజ్ అంతటి వారి తీవ్రత పొందుకొని ప్రత్యేకంగా ఆశీర్వాదం ఉండదు. మీరు హాల్లో మీకు భోజనం ఏర్పాటు చేయబడి దాన్ని భుజించి ఎల్లప్పుడూ కూడా ఈ కేంద్రానికి కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా?